ఒకప్పుడు సోషల్ మీడియాలో ఆ పార్టీ రూటే సపరేటు. ప్రత్యర్థులు ట్వీట్ వేసే లోపే వందలాది కౌంట్లతో డిజిటల్ స్పేస్ను షేక్ చేసిన హిస్టరీ ఆ పార్టీది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో అదే వేదికపై ఎందుకీ నిశ్శబ్దం? గ్రేటర్ హైదరాబాద్ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ముక్కలు చేసి లోకల్ బాడీ ఎన్నికల రణభేరీ మోగుతున్న వేళ బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఎందుకు డిఫెన్స్లో పడింది? కాంగ్రెస్ రీల్స్ వదులుతోంది, బీఆర్ఎస్ మీమ్స్తో అటాక్ చేస్తోంది. మరి పవర్ఫుల్ డిజిటల్ ఆర్మీగా పేరున్న కాషాయ దళం ఎందుకు సైలెంట్గా ఉంది? వనరులు లేవా? ప్లానింగ్ తప్పిందా? లేక లోకల్ లీడర్ల మధ్య సమన్వయం కరువైందా? వాచ్ ది స్టోరీ. జాతీయ స్థాయిలో బీజేపీ డిజిటల్ నెట్వర్క్ అంటే ఒక బ్రాండ్. కేరళలో లెఫ్ట్ పార్టీలను కార్నర్ చేయాలన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేయాలన్నా సెకండ్లలో కంటెంట్ రెడీ అయిపోతుంది. కానీ హైదరాబాద్ కు వచ్చేసరికి ఆ వేగం ఏమైంది అన్న చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో ఆ అటాకింగ్ మోడ్ ఎందుకు కనిపించడం లేదు? ప్రత్యర్థులు చేస్తున్న ట్రోల్స్ కు, ఆరోపణలకు తక్షణమే కౌంటర్ ఇచ్చే ఫాస్ట్ రెస్పాన్స్ టీమ్స్ గ్రౌండ్ లో ఎందుకు యాక్టివ్ గా లేవు? ఒకప్పుడు ట్రెండింగ్ లో టాప్ లో ఉండే హ్యాష్ ట్యాగ్లు ఇప్పుడు ఎందుకు వెనకబడుతున్నాయి అన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ డిజిటల్ కాలంలో కేవలం కార్యకర్తల ఉత్సాహం ఉంటే సరిపోదు. దాని వెనుక ఒక కంటెంట్ ఫ్యాక్టరీ నడవాలి. ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్లు, మీమ్ మేకర్లు, డేటా అనలిస్టులు ఉంటేనే యుద్ధం సాధ్యం. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం తెలంగాణ బీజేపీలో మారిన నాయకత్వ సమీకరణాలు, అంతర్గత సమన్వయ లోపం డిజిటల్ వింగ్ ను దెబ్బతీశాయని. అయితే దీనిపై క్యాడర్ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. మా దగ్గర టాలెంట్ ఉన్న యువత ఉన్నారు, కానీ ఎవరికి ఏ కంటెంట్ పంపాలో, ఎప్పుడు అటాక్ చేయాలో గైడ్ చేసే కమాండింగ్ వ్యవస్థే లేదు అని బాహాటంగానే చెప్తున్నారు. అంటే సమస్య వనరులది కాదు, మేనేజ్మెంట్ దా అన్న ప్రశ్న తలెత్తుతోంది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉండేది మెజారిటీ విద్యావంతులు, ఐటీ ఉద్యోగులే. ఇక్కడ ఓటు పడాలి అంటే టీవీ డిబేట్లు కాదు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను క్యాప్చర్ చేయాలి. డిజిటల్ స్పేస్ ను ప్రత్యర్థులు పూర్తిగా ఆక్యుపై చేయకముందే తెలంగాణ బీజేపీ తన పాత విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుందా, లేక సైలెన్స్ ఇలాగే కొనసాగించి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుందా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.